పాడు మట్టి బిడ్డల నేస్తం నీవన్నో కష్టాజీవుల కంటి పాప చుండూరి రవి బాబన్న వెంకటరాజు పాలెం పల్లెల బలమైనవన్నా రైతు ఇంట బుట్టిన మా రవి బాబన్న వైసీపీ యుద్ధమా జగనన్న సైన్యమా అలు పెరుగని త్యాగమా అన్నార్థుల ధైర్యమా జనములో జగనన్న వెంట నడిచే రవి బాబన్న పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్నా పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్నా వెంకటేశ్వర్లు కోటేశ్వరమ్మల కడుపున పుట్టినవో బాల్యం నుండే ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకున్నావో ఒంగోలులో నా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసినవో మంగమ్మ కాలేజీ మరిచిపోని విద్యార్థివైనావో విద్యార్థి దశను ఈరోజు గద్దలగుంటలోని 32, 34 డివిజన్లకి సంబంధించి పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తా ఇక్కడ రచ్చబండ కార్యక్రమం లాగా పార్టీ సభ్యుల్ని ఎన్నుకోవటం మరియు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని లీజుల పేరుతోటి అమ్ముకుంటున్నాడో దాన్ని ఆపాలనే ఉద్దేశంతో సంతకాల సేకరణ కార్యక్రమంకి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ విఘ్నులైన గద్దలగుంట ప్రజానికాన్ని మొత్తాన్ని అభ్యర్థిస్తా ఉన్నా ఎక్కువ శాతం చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, నాగరికత కలిగిన వాళ్ళు, మంచి చెడు ఒకసారి కూడా మీరందరూ కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తమ్ముళ్ళు మనోజ్ చెప్పినట్టుగా ఎక్కడికక్కడ సచివాలయాలు కట్టి ఎక్కడికక్కడ అర్బన్ హెల్త్ సెంటర్స్ కట్టి ఇంటింటికే డాక్టర్ను పంపిస్తూ వాలంటీర్లు 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ఏ సేవ కావాలన్నా ఏ పథకం కావాలన్నా మన ఇళ్లలో ఎవరు అర్హత ఉన్నారో వాళ్ళని వాలంటీర్లే గుర్తించి ఫారాలు పూర్తి చేసి పథకాలు ఇప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఓ పెన్షన్ కావాలన్నా ఏ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తనో రాజకీయ పార్టీ నాయకుడినో అడిగి వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ళని బతిలాడుకుంటే కానీ మనకి ఆ పథకానికి మనం అర్హమా కాదో తెలిసేది కాదు, అది ఇచ్చేవాళ్ళు కాదు. అందాకెందుకు మనకి పిల్లలకు ఇంట్లో డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, పుట్టిన పిల్లలకి సర్టిఫికేట్లు కావాలన్నా, ఎవరన్నా మనుషులు చనిపోతే ఆస్తి పంపకాల కోసం డెత్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా మున్సిపల్ ఆఫీసులో, అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువ మంది మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగస్తులు కాబట్టి ఇబ్బంది లేదేమో కానీ మామూలుగా అయితే మున్సిపల్ ఆఫీసుకు పోయి మామూలు ఏంది ఊరికి పని అయ్యేది కాదు. కానీ మనకి సచివాలయాలు మన ఇళ్ళ మధ్యనే పెట్టి ప్రతి కార్యక్రమాన్ని మనకు ముంగిట్లోకే పాలన తీసుకొచ్చి మన ఇంటి చుట్టూ వాలంటీర్ని తిప్పి ప్రతి కుటుంబం మనది అన్నట్టుగా ఆలోచించిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. కోవిడ్ కాలంలో బెడ్లు దొరక్క, హాస్పిటల్లో వసతులు లేక, పేషెంట్లకి ఏ హాస్పిటల్లో చేరాలన్నా రూములు దొరక్క చాలామంది చనిపోయిన సంగతి మనందరికీ తెలుసు. ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లక్షలు వదిలించుకొని ఇళ్లకు వచ్చిన సంగతి తెలుసు. చాలామంది ప్రాణాలు కూడా వదిలొచ్చారు సరైన సమయంలో ఐసీయూ సెంటర్ లేక, ఆక్సిజన్ సిలిండర్ లేక. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంతున్నా ఒక 50 పడకలు ఉంటాయి, ఇంకా పెద్ద ఆసుపత్రి అయితే 100 పడకలు ఉంటాయి, అంతకుమించి అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు పెరుగుతున్న జనాభాకి హాస్పిటల్ లేవని, వైద్యం అందకపోతే ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు మనుషులు ఎంత బతకాలని, అంటే ఆయన ఆలోచించేది ప్రతిదీ
క్షుణ్ణంగా ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక్కో కాలేజీ 50-60 ఎకరాల్లో 800 పడకల ఆసుపత్రి. అంటే ఇప్పుడు మన ఒంగోలులో ఉన్న రిమ్స్ హాస్పిటల్ లాంటి ఇంకో 17 మెడికల్ కాలేజీలని, హాస్పిటల్స్తో కూడిన మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేయించి 7 పూర్తి చేయడం అయింది. కోవిడ్ తర్వాత వచ్చిన ఆలోచనలో కాలేజీలు శాంక్షన్ చేయించడం, పూర్తి చేయడం కూడా అయిపోయింది. 7 మెడికల్ కాలేజీలు, ఇంకో 10 మెడికల్ కాలేజీలు సగాలు ఉన్నాయి, కట్టుబడి జరుగుతా. అవి నేను కట్టలేనని చంద్రబాబు నాయుడు అమ్ముతారంటున్నాడు. వాళ్ళ అనునాయాలకి లీజుల పేరుతోటి ఈ కాలేజీలు అంటగట్టి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల లంచం తీసుకోవడం కోసం అమ్మ చూపుతుంటే ఇది మంచి పద్ధతి కాదయ్యా. గవర్నమెంట్లోనే హాస్పిటళ్ళు, మెడికల్ కాలేజీలు ఉంటే జనం బతుకుతారు. పేదోళ్ళకి ఈ లక్షల రూపాయలు వసూలు కట్టలేరు ప్రైవేట్ వైద్యానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసిన దాన్ని మీరు చెడగొట్టమాకండి అని చెప్పి గవర్నర్ గారికి మనం ఫిర్యాదు చేద్దామని ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు మనందరం చూస్తే, మనందరం కాన్వెంట్లో పిల్లలు చదివించుకుంటే ఎంత ఫీజులు కడుతున్నామో మీరు ఆలోచించండి. ఎంత చదివితే మనం పంపించిన కాలేజీల్లో చెప్తున్న బడిపంతులకి అసలు వాళ్ళు డిగ్రీలు పాస్ అయ్యారా, బీఈడీలు పాస్ అయ్యారా అనేది ఒకసారి ఆలోచించండి. నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఏమన్నా పాస్ అయ్యి ప్రభుత్వ కాలేజీలు ఉద్యోగాలు ఇస్తే అక్కడేమో పిల్లలు పోరు, నమ్మకం లేక. అక్కడ ఉద్యోగం రాని వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీలు తప్పిన వాళ్ళు ఈ ప్రైవేట్ కాన్వెంట్లో పనిచేస్తుంటే అక్కడికి మన పిల్లలు పంపించి లక్షల ఫీజు కట్టి మన పిల్లడు ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటున్నాడని మనం అనుకుంటాం. అటు డబ్బులు కడితే కానీ మనం చదువు రాదని మనం అనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న మధ్యతరగతి కుటుంబాలకి ఆర్థిక భారం ఎక్కడుందంటే, ఇళ్లలో ఎవరికైనా ఇబ్బంది వచ్చి హాస్పిటల్ పాలైతే ఆ కుటుంబం గొల్లవుతుంది. పిల్లల చదువుల పేరు మీద లక్షల రూపాయలు కట్టి కుటుంబాలకు భారంగా ఉందని చెప్పి పిల్లలకు కూడా 3వ తరగతి నుంచే అమెరికా ఈ పిల్లడు అమెరికా చదువులకి ఎట్లా అర్హత సంపాదించాలో సిలబస్ పెట్టి, ఇంగ్లీష్ మీడియం పెట్టి, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అర్థం కాదని ఒక పేజీలో తెలుగు, ఒక పేజీలో ఇంగ్లీషు బొమ్మలతోటి చిన్న పిల్లలు సైతం అర్థం చేసుకోవడానికి వీలుగా అంత ఆలోచించి పెట్టి, యూనిఫారాలు కుట్టించి, బూట్లు కొనిచ్చి, బెల్టులు కొనిచ్చి, వాళ్ళకి మధ్యాహ్నం పైతిండి భోజనంతో పాటు మళ్ళీ సాయంత్రం పూట పైతిండి పెట్టి తన బిడ్డల్లాగా సాకే కార్యక్రమం చేసి ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రైవేటు కాన్వెంట్లు ఖాళీ అయి గవర్నమెంట్ స్కూల్స్లో చోటు దొరక్క ఇబ్బంది పడ్డారంటే అంత డిమాండ్ వచ్చింది. మరి అంత ప్రజలందరికీ తక్కువ ఖర్చుతోటి చదువుకోవాలని, ఖర్చు లేకుండా చదువుకోవాలని, ఖర్చు లేకుండా వైద్యం చేయించుకోవాలనే ఆలోచన, ఆయన ఎన్నో పథకాలు ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తున్నవన్నీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ ఇప్పుడు పూర్తవుతుంటే అవి నావని ఆయన అకౌంట్లో రాసుకుంటున్నాడు. మన విశాఖపట్నంలో డేటా సెంటర్ తీసుకొస్తే ఆ రోజు అగ్రిమెంట్లు అయితే వాళ్ళు ఇప్పుడు పెడుతుంటే నేను కొత్తగా తెచ్చానని ప్రచారం చేసుకోవటం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన చేసే పని చేస్తున్నాం కదా అని మనకు ఓటేసిన జనానికి మనం చేయటం మన కర్తవ్యం అన్నట్టుగానే చేశాడు. పత్రికలు, టీవీలు మాకు వ్యతిరేకమైనందువల్ల మేకను కూడా కుక్కని ప్రచారం చేసినాయి. ఎవరైనా ఒక బ్రాహ్మడు, మీ అందరికీ తెలుసు ఆ కథ, బ్రాహ్మడు ఒక మేక పిల్లను పట్టుకెళ్తుంటే కావాలని ఒకడు ఎదురొచ్చి ఇదేదో కుక్క పిల్లని పట్టుకెళ్తున్నావు అన్నాడంట. కాదు నాది మేక పిల్ల కదా అని చెప్పి ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొకడు వచ్చి ఇదేదో కుక్క పిల్లని తీసుకెళ్తున్నావు అంటాడు. అటు 1కి 4 అడిగేసరికి ఈ బ్రాహ్మడికి అనుమానం వచ్చి ఈ మేకను వదిలిపెడతాడు. నేను కుక్క పిల్లని తీసుకెళ్తున్నాను కావాలా, ఎందుకు ఇది పనికి వాళ్ళని చెప్పి వదిలిపెడతాడు. అట్టా ప్రజలు కూడా ఈ టీవీల దెబ్బకి, పేపర్ల దెబ్బకి వీళ్ళందరినీ భాగస్వాములు చేసుకుని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే దోచుకుందాం, తలాపాలను సంపాదించుకుందామని అందరూ కూడబలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద పూసి అబద్ధ ప్రచారాలు చేసి ఆయన అభివృద్ధి చేత కదంట, పరిపాలన చేత కదంట, రాష్ట్రాన్ని నాశనం చేశాడంట, పిచ్చి మాటలన్నీ మాట్లాడి అధికారంలో నుంచి దించడం జరిగింది, ఓడించడం జరిగింది. అచ్చంగా చంద్రబాబు నాయుడు వల్ల అయితే అయ్యేది కాదు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాటలకు నేను హామీ అని పవన్ కళ్యాణ్ అనబట్టే జనం చంద్రబాబు నాయుడు కోట్లు వేశారు. చంద్రబాబు నాయుడిని 5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఆయనకి అబద్ధం ఆడటం ఆనవాయితీ. చాలా సులభంగా అబద్ధం ఆడతాడు, మాట తప్పుతాడు. ఇతను మాట తప్పుతాడు కదా అని ప్రజలు నమ్మరని చెప్పి పవన్ కళ్యాణ్ చేత హామీ చెప్పించుకునేసరికి నిన్న అధికారం రావడం జరిగింది. ఇవాళ అతన్ని పక్కన పెట్టి ఇతని తప్పులు యథావిధిగా చేస్తానే పోతా ఉన్నాడు, మోసం చేస్తానే ఉన్నాడు. పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన పోర్టులు అమ్ముకోబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి కట్టిన మెడికల్ కాలేజీలు అమ్ముతున్నాడు. ఈ అవినీతిని, లంచగొండితనాన్ని వ్యతిరేకించి ప్రజలకి అవసరమైన ఈ కాలేజీలని పేద విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుకోవాలంటే అదనంగా 2250 మెడికల్ సీట్లు ఇవి 15,000 తోటి, సంవత్సరానికి 15,000 తోటి సగం మంది చదువుకోవచ్చు. ఇంకో సగం మంది 10 లక్షల ఫీజు తోటి చదువుకోవచ్చు. అదే వీటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే 10 లక్షలు అనేది డీడీ రూపంలో తీసుకుంటారు. షార్ట్గా ₹1,00,00,000 లంచం అడుగుతారు. ఎప్పుడైతే కోట్ల రూపాయలు పెట్టి డాక్టర్లు చదువుతారో వాళ్ళు ఉచితంగా వైద్యం చేయగలుగుతారా? తక్కువ ఖరీదుతో వైద్యం చేస్తారా? వచ్చిన కాడి నుంచి పరీక్షల పేరుతోటి అవసరం లేకపోయినా మామూలు జ్వరం వస్తే కూడా 100 పరీక్షలు రాసి 10,000 రూపాయలు రక్త పరీక్షలకే వసూలు చేసి మనల్ని గుంజుతారు అవసరం లేకపోయినా కూడా. అదే డాక్టర్లు తక్కువ ఖరీదులో బయటకు వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో గవర్నమెంట్ డాక్టర్లుగా వస్తారు. ఫ్యామిలీ డాక్టర్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్ అని ప్రతి ఏరియాకు ఒక డాక్టర్ని పెట్టి ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ కూడా తీసుకొచ్చారంటే మనందరికీ డేటా అంతా అక్కడ రికార్డ్ అవుతుంది. ఎప్పుడు జ్వరం వచ్చింది, షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇవన్నీ కూడా అక్కడ మన సెంటర్లో రికార్డ్ అయితే దానికి తగ్గట్టుగా మందులు మనం ఉచితంగా తీసుకొచ్చుకున్నది. ఆ పథకం చివరి సంవత్సరంలో తీసుకొస్తే అంతలోకి ప్రభుత్వం పోయింది. ఈ డాక్టర్లు ఇంతమంది డాక్టర్లు అవసరం కాబట్టే ఈ కాలేజీలు తీసుకొచ్చారు. ఈ కాలేజీలు పూర్తయితే సంవత్సరానికి అదనంగా 2,50,000 మంది బయటకు వస్తారు గతమే కాకుండా. మరి ఇంతమంది డాక్టర్లు 4-5 ఏళ్లలో బయటకు వస్తే ఈ రాష్ట్రంలో డాక్టర్ల కొరత లేకుండా పేదలందరికీ కూడా వైద్యం, మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా వైద్యం అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వ వైద్యం, ఉచిత వైద్యం అందుబాటులోకి వస్తుంది అనే ఉద్దేశం ఇది. దీన్ని అమ్ముకుంటున్న చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తా మీరందరూ సంతకాలు పెట్టాలని, ఇది గవర్నర్ గారికి తెలియజేస్తే ఆపే ప్రయత్నం చేద్దామని మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ కూడా నేను చిన్నప్పుడు పీవీఆర్ హై స్కూల్లోనే చదువుకున్నాను. నా తోటోళ్ళందరూ ఇక్కడ చాలామంది స్నేహితులు, నేను కూడా ఇక్కడ ఆడుతా పడతా పవర్వేటకి ఎన్ని చిన్నప్పుడు తిరుగుతూ ఉండేవాడిని. కాకపోతే నా తోటోళ్ళు ఇప్పుడు సెటిల్ అయి ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్లు చేస్తే కలుస్తారు. తర్వాత అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈ మోసాన్ని వ్యతిరేకించాలని మిమ్మల్ని అందరిని ప్రార్థిస్తూ ఇక్కడ మన బాబీని, నవీన్ని, ప్రభాకర్ని, మనోజ్ని పార్టీ నాయకులుగా మేము గుర్తించి వారికి బాధ్యతలు అప్పచెప్తా ఉన్నాం. వారికి మీరు సహకరించండి. మా వైపు నుంచి ఏ అవసరం ఉన్నా వాళ్ళకి అందుబాటులో మేము ఉంటాం. పార్టీ అంటే ఓడిపోయినంత మాత్రమే శక్తి లేని పార్టీ అని ఎవరు అనుకోవద్దు. ఒక రాజకీయ నాయకుడికి నిబద్ధత, నిజాయితీ ఉంటే ఏ అన్యాయాన్ని ఎదిరించే శక్తి ఉంటుంది, ప్రశ్నించే ధైర్యం ఉండాలి. కానీ దేన్నైనా సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను వాళ్ళకి తోడుగా, వాళ్ళందరి తరఫున మీకు తోడుగా ఉంటారని ఇక్కడ పెద్దకుంట వాసులందరికీ కూడా విన్నవిస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. మొదలు పెట్టినందుకు అందరికి ధన్యవాదాలు. జగన్ అన్న పెట్టిన ప్రతి ఒక్క పథకాలు ప్రజలకి ఉపయోగపడేవి. కానీ వీళ్ళొచ్చి జగనన్న అన్ని కాపీ కొడతానేమన్నారు. జగనన్న ఎన్ని కాపీ కొడుతున్నారు. సచివాలయం జగనన్న పెట్టియే, రైతుల భరోసా అన్ని జగనన్న వేస్తానేమని ప్రతి ఒక్కటి కాపీ కట్టుకుంటే వీళ్ళు ఏం చేశారు? ప్రజలకు ఉపయోగపడింది నేను ప్రతి ఒక్కటి చేశాను. ప్రతి ఒక్కటి చెప్పండి ముందుకు వచ్చి. సచివాలయంలో వాలంటీర్లు మొత్తం తీసేశారు. ఎందుకు తీయాలా? వాళ్ళు ఇప్పుడు రోడ్డు పాలు అయిపోయారు. ప్రతి ఒక్క వాలంటీర్ రోడ్డు పాలు అయిపోయారు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. జగనన్న ఎప్పుడు వస్తాడు, మళ్ళీ మేము సచివాలయం వాలంటీర్లకు ప్రజల్లోకి తిరగాల, ప్రతి ఇంటికి పెన్షన్ ఇవ్వాలా. ఈ రోజు పెన్షన్కి సచివాలయానికి రావాల్సి వస్తుంది. ఈ సిబ్బంది పోయి తొందరగా ఈలేకపోతున్నారు. అక్కడ వాలంటీర్లు ఉంటే ప్రతి ఇంటికి జగనన్న వాగ్దానంలో ప్రతి ఇంటికి పెన్షన్ వెళ్ళిపోయేది. రేషన్ ప్రతి ఒక్కళ్ళు అక్కడ పోయి తీసుకొని మోసుకొని రావాలంటే అల్లాడుతున్నారు.
ఆ రేషన్ ఇయటానికి కూడా దానికి కూడా కొంచెం జిమిక్కులు. ఇవన్నీ అవసరమా? జగనన్న బండి పెట్టాడు రథయాత్రలాగా, స్టోరు ప్రతి ఇంటికాడికి వచ్చింది హార్న్ వేసుకొని, అందరు లైన్లో నుంచి స్టోర్ తీసుకొని ఎంత బ్రహ్మాండంగా వెళ్తున్నారు. ఎందుకు మీరు ఈ పథకాలన్నీ ఆపడం? ఎందుకు మీరు ఎందుకు ఇవన్నీ ముఠాకాశలేగా? ప్రజల మీద ముఠాకాశలు ఎందుకు? ఏంది ఎన్నాలని చేస్తారు? దేనికలు? ఈ రోజున జగనన్న పెట్టిన కాలేజీ, ప్రజలకు ఉపయోగపడే కాలేజీని మీరు ఈ విధంగా ప్రైవేట్ సంస్థ చేస్తున్నారు. దానికోసం ఈ రోజు కోటి సంతకాలుగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి 34 డివిజన్ తరఫున అందరు సంతకాలు పెడతాం. మీకు కృతజ్ఞతలు. 32వ వార్డు మొత్తం అందరూ కలిసి మన కోటి సంతకాలు బాగా చేయాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుని మనం ఎండగట్టడానికి కోటి సంతకాల కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. దాన్ని చుండూరు రవణ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ విజయవంతంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. గతంలో మనకి ఉన్నటువంటి కొంతమంది పార్టీని వీడి వెళ్ళిపోయినప్పటికి కూడా కష్టకాలంలో రవణ ఈ పదవిని చేపట్టి పార్టీని ముందుకు నడపడానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనకి మనమంతా కూడా అండగా నిలబడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ శంకర్ గారు కూడా ప్రతి టీజీని తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ మనం సహకరించి రాబోయే రోజుల్లో రవణకి అండగా నిలబడి ఆయన సంవత్సర కాలం పూర్తి చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. దానికి సంబంధించి మనం గతాన్ని మర్చిపోయి ప్రతి కార్యకర్త జగనన్న సైనికులు అని చెప్పుకునే ప్రతి కార్యకర్త కూడా ఆయన చెప్పిన సూచనల మేరకు రవణ గారికి మనం అండగా నిలబడాలి. మనం ఎప్పుడైతే జగనన్న మాటకు విలువిస్తామో ఆయన గౌరవించినట్లు అవుతుంది. ప్రతి జగనన్న సైనికుడు రవణకి నియోజకవర్గం మొత్తం అండగా ఉండాలని కోరుకుంటే సంవత్సరం కంప్లీట్ అయింది. ఈ సంవత్సర కాలంలో మరి అన్ని డివిజన్లు, అదేవిధంగా ఒంగోలు మండలం, కొత్తపట్ల మండలం కూడా మరి కార్యకర్తలందరితో మరి కలిసిపోయి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మరి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రోగ్రామ్స్లో చురుగ్గా పాల్గొని మరి అన్ని కమిటీలు కూడా దాదాపు పూర్తయిపోయినాయి. కమిటీలు వేయటం, అదేవిధంగా అన్ని డివిజన్లో కూడా లాస్ట్ ఇప్పుడు 32, 34 తర్వాత ఇంకా 3 డివిజన్లు అవి కూడా మీటింగ్లు అయిపోయి డివిజన్ అధ్యక్షులు వేస్తే దాదాపు పూర్తిగా అన్ని డివిజన్లో మన కార్యకర్తల్ని పదవులు, అన్ని విభాగాలు, యువజన విభాగం, అదేవిధంగా యూత్, మహిళా, బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాలు కూడా కమిటీలు కంప్లీట్ అయిపోతున్నాయి. అందరికీ ముందుగా నమస్కారం. మన ఈరోజు కార్యక్రమం వచ్చేసి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మన గెద్దలగొండ 32, 34 డివిజన్లో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అట్లానే మన పసిరెడ్డి నవీన్ అన్న డివిజన్ అధ్యక్షుడు, అట్లానే 34 డివిజను ప్రభాకర్ అన్నదు, అట్లానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన చుండూరు రేబాబు అన్న గారికి ముందుగా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లానే మన సిటీ ప్రెసిడెంట్ అయిన శంకరన్న గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే గతంలో మన జగనన్న గారు 17 మెడికల్ కాలేజీ కట్టడం జరిగింది. వాటిని ఈ కూటమి ప్రభుత్వం అనేది ప్రైవేటీకరణ చేసి వీటిని మన ప్రైవేట్ కాలేజీలకు ఇస్తే, లీజుకి ఇస్తే మనం సంపాదించుకోవచ్చు, మనం వెనకేసుకోవచ్చు అని ఇవన్నీ చేస్తూ ఇలా కట్టిన ప్రైవేట్ కాలేజీలన్నిటి ప్రైవేట్ విధానంగా చేస్తున్నారు. సో ఈ కార్యక్రమం దీనివల్ల 10 మంది పేద విద్యార్థులు అనేది చదువుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. సో అందువల్ల ఏముందంటే ఈ మెడికల్ కాలేజ్ అనేది ఈ యొక్క మెడికల్ కాలేజీని మనం రద్దు చేయడం వల్ల 100 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళు డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎన్నో పేద కుటుంబాలకి మనం జగనన్న గారు మంచి చదివించిన వాళ్ళుగా మనం అనుకోవచ్చు. అట్లానే ఈ యొక్క కాలేజీలు కూడా కొందరు ఇన్స్టాగ్రామ్లో వాటిలో మనం చూస్తూనే ఉన్నాం, మీరేం పెట్టారు, మీరేం చేశారని. అంతలోకి రాజమండ్రి మెడికల్ కాలేజీ, మరి ఏలూరు మెడికల్ కాలేజీ, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అన్నీ ఆల్రెడీ మొదలై ఈ కాలేజీలు కూడా మనకి అప్లికేషన్ ఫిలప్ అయ్యి కూడా వాళ్ళందరూ చదువుతున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇవన్నీ మీరు చేయట్లేదు, ఇవన్నీ మీరు కాదు, ఇవన్నీ ఇది మీరు కట్టారా, ఇవన్నీ అని చెప్పి వాళ్ళు ఏదో మాట్లాడడం జరిగింది.
కళ్ళకు కట్టినట్టుగా అంత క్లియర్గా జగనన్న కట్టిన కాలేజీలు ప్రతి ఒక్క కాలేజీ చూస్తూనే ఉన్నాము. కానీ వీళ్ళు ఈ విధంగా మారుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. అట్లానే మన వాలంటీర్ వ్యవస్థ కూడా ఎప్పుడు కూడా ఏ టైం అయినా సరే ఎప్పుడైనా సరే పలానిది అవసరం అంటే మనం సచివాలయంకి వెళ్ళి తీసుకోవచ్చు. మనకి ఏం కావాలన్నా సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రతి గడపకు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ప్రతిదీ మనం అడిగినది. ఈ రోజు అయితే ఒక సర్టిఫికేట్ కావాలంటే మనం అడిగి అక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళాలా, పరిగెత్తుకుంటా పోవాలా మా అమ్మాయి సర్టిఫికేట్ కావాలని. అదే జగనన్న పాలన ఉన్నప్పుడు ఇంటికి వచ్చి అడిగి మరెల్లా అమ్మ మాకు ఇది లేదంటే విత్ ఇన్ 24 hours లేదా 48 hours మనకి అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఎంబడి ఇచ్చేవాళ్ళు. సో అలాంటి సచివాలయం పెట్టినప్పుడు ఈరోజు ఎంతోమంది ఆ రోజు చెప్పారు చదివాడు మేము రాగానే మీకు 10,000 ఇస్తాము 15,000 ఇస్తామండి. ఇవన్నీ ఉత్తమ మాటలని ఈ రోజైనా మన జనాలు ఒకసారి అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మన జగనన్న ఉన్నప్పుడు పాలన ఎలా ఉందో ఇప్పుడు ఈ కూటమి వచ్చిన పాలన ఎలా ఉందో ఒకసారి మీరే చూడాలా, గ్రహించాలా. సో అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమం వచ్చేసిన చుండూరు రవణకు అట్లానే మన శంకరన్నకు మన ఈ 32 డివిజను 34 డివిజను మనం ఎంతో సక్సెస్ఫుల్ చేయాలని అట్లానే ఈ కోటి సంతకాలు పెట్టి కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాలని మీ అందరూ హృదయపూర్వకంగా అడుగుతున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు గట్టన వైసీపీ జెండలెత్తెరు. ఇచ్చిన మాటను తప్పని నీతి గల్ల బిడ్డరా, రవి బాబన్న నిరుపేదోళ్ళ అండదండరా. కొత్తపట్నం రైతులకు అండదండగుండెరా, పేదల ఆకలి తీర్చే కన్న తల్లి ప్రేమవో, కష్టమన్న నిరుపేదల కన్న కొడుకు అయితవో. వ్యాపారులకు అన్న అండగా ఉంటాడురా, వైసీపీ జెండా బట్టి మన ముందుకు వచ్చరా, ఉరకలెత్తే యువకులకు బలమై నిలిచిండురా, చుండూరి రవి బాబన్న అందరి వాడురా. ఉలిచి అంతా కదం తొక్కుతున్నది, ఈత మొక్కుల అల్లూరు వండగ తోడున్నయి,